యొక్క ట్విట్టర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ట్విట్టర్ అనే అకౌంట్ లేకపోతే మీ మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సో దానికి ఏంటంటే మీరు www.twitter.com విజిట్ చేసి అందులో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ట్విట్టర్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో. సో ట్విట్టర్ సో యూ హ్యావ్ టు యూజ్. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హోమ్ అవ్వచ్చు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, నోటిఫికేషన్, మెసేజ్, బుక్ మార్క్, లిస్ట్, ప్రొఫైల్ మోడ్. హోమ్ ట్యాబ్లో ఏంటంటే మనకి వేరే వాళ్ళు ట్వీట్స్ చేస్తారు కదా, సో యొక్క మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో వాళ్ళు చేసే ట్వీట్స్ మనకు కొన్ని ట్వీట్స్ రికమెండ్ అవుతూ ఉంటాయి. ఆ ట్వీట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో అవుతుంటాయి. అదేవిధంగా మనం ఏదైనా న్యూ థింగ్స్ ట్విట్టర్లో ఎక్స్ప్లోర్ చేయాలి, సో న్యూ థింగ్స్ తెలుసుకోవాలి, ట్విట్టర్లో ఏది ట్రెండింగ్గా ఉంది ప్రజెంట్ అటువంటి తెలుసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఎక్స్ప్లోర్ అనే ట్యాబ్లో చూస్తాం. సో ఓకే, ఇప్పుడు మన ట్వీట్ని ఎవరైనా లైక్ చేశారు, లేకపోతే మన ట్వీట్ మీకు ఎవరైనా రిప్లై ఇచ్చారు, లేకపోతే మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారు, అవి ఎలా తెలుస్తాయి అంటే సో నోటిఫికేషన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మనం వాటిని మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎవరైనా మెసేజ్ చేశారు అనుకోండి, ఇన్బాక్స్ మెసేజ్ చేస్తే మనకి ఇక్కడ మెసేజెస్ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ మెసేజ్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ మెసేజ్ అనేది మనకి తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ ఉంటాయి కదా, సో కొన్ని ట్వీట్స్ మనకి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో వాటిని మళ్ళీ మన తర్వాత మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటాం. లేకపోతే ఒక్కో ట్వీట్ మనం ఆ టైంలో మనం కన్జ్యూమ్ చేసుకోలేకపోవచ్చు. ఓకే, ఒకవేళ ట్వీట్ అయితే థ్రెడ్ అయ్యింది అనుకోండి, సో ఇంట్రెస్టింగ్ థ్రెడ్ అయ్యింది అనుకోండి, థ్రెడ్ అయినప్పుడు మనకు ఆ టైంలో దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నంత టైం మనకి లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ 1 hour అవుతుంది, 2 hours అవుతుంది, దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్నాం. అటువంటి కేసులో ఏం చేస్తామంటే మనం ఆ పర్టికులర్ ట్వీట్ని బుక్ మార్క్స్లో పెట్టుకుంటాం. ఓకే, బుక్ మార్క్స్లోకి వచ్చి ఆ పర్టికులర్ ట్వీట్ని చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక ట్వీట్ని ఆల్రెడీ నేను ఇక్కడ బుక్ మార్క్స్లో పెట్టాను. సో ఆ బుక్ మార్క్లో పెట్టి ట్వీట్ అని చూపిస్తాను. సో అయితే మనం ఈ ట్వీట్స్ని ఎలా బుక్ మార్క్ చేసుకోవాలన్నది మీకు ఇక్కడ వచ్చే డౌట్. సో ఇక్కడ హోమ్ ఉంది కదా, సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వీట్ నేను బుక్ మార్క్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత విజిట్ చేయాలనుకుంటున్నాను ఈ ఫస్ట్ లింక్ ని అనుకున్నారు. రెండోప్పుడు ఇక్కడ మీకు బటన్ ఉంది కదా, షేర్ బటన్, ఇది క్లిక్ చేసి ఇక్కడ బుక్ మార్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే సో మీకు ఆ పర్టికులర్ ట్వీట్ అనేది బుక్ మార్క్స్ లో వెళ్తుంది. ఓకే, చూడండి బుక్ మార్క్స్ లో వచ్చింది కదా ట్వీట్. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం కొంతమంది కాంటాక్ట్స్ మనం లిస్ట్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ థింగ్స్ అనేవి మనకి ఈ లిస్టులు ఉంటాయి. నెక్స్ట్ మన యొక్క ప్రొఫైల్. ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ లో బయో ఎలాగో ఇందులో కూడా మనకు బయో అన్నది ఉంటుంది. సో మన లింక్ అనేది మన వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మన ట్వీట్స్ లో కూడా మన లింక్ షేర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మన మెయిన్ లింక్ ఉంటుంది కదా, మన వెబ్సైట్ లింక్ కానీ లేకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ కావచ్చు, లేకపోతే మన ప్రతి ట్వీట్ నుంచి వచ్చే అటెన్షన్ ని మన ఏ లింక్ కి డైవర్ట్ చేయాలనుకుంటాం అటువంటి లింక్ మనం ఇక్కడ షేర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ షేర్ చేసుకుంటాం. ఈ ప్రొఫైల్లో మన యొక్క బయో ఇవన్నీ చూపిస్తాయి, మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమందిని మనం ఫాలో అవుతున్నాము, సో అవన్నీ మనకి ఈ ప్రొఫైల్లో చూపిస్తుంది. ఒకవేళ మనం ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, సో ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి మన పర్టికులర్ ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చేసే ట్వీట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి మన ప్రొఫైల్లోనే. సో నెక్స్ట్ మోర్లోకి వెళ్తే మోర్లో మనకి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. సో టాపిక్స్ అవ్వచ్చు, సెట్టింగ్స్ అవ్వచ్చు, అనలిటిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్ మనం చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సింపుల్ ట్వీట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఇక్కడ హోమ్, మీరు మల్టిపుల్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే వేరే ట్విట్టర్ అకౌంట్ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే హోమ్కి వెళ్ళి ఓ పర్టికులర్ ట్వీట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే, సో ఈ విధంగా మన థాట్స్ ఏమైనా ఆ థాట్స్ మనం చిన్న చిన్న బైట్స్ షేర్ చేసుకోవచ్చు ట్విట్టర్లో. ఓకే, సో దీనికి మనం హ్యాష్ ట్యాగ్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్ సెషన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే డూయింగ్ వెల్ సెంటర్ చేసిన తర్వాత దీనికి ఏమైనా మనకి ఏంటంటే ఇమేజ్ యాడ్ చేయొచ్చు, లేదా గిఫ్ట్ యాడ్ చేయొచ్చు, మనకి పోల్ కావాలంటే పోల్ కండక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ పర్టికులర్ ట్వీట్ మనం షెడ్యూల్ చేయాలి అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసి ట్వీట్ కూడా మనం షెడ్యూల్ అన్నది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ట్వీట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ట్వీట్ అన్నది సో వెళ్ళిపోతే మన యొక్క మన ఫాలోవర్స్ అవుతున్నారో ఫాలోవర్స్కి కొంత పర్సనల్ ఫాలోవర్స్కి ఈ పర్టికులర్ ట్వీట్ అనేది వెళ్తుంది. సో సపోజ్ మనం ఏదైనా లింక్ షేర్ చేద్దాం అనుకున్నాం అనుకో, సో ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక లింక్ షేర్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేసుకుంటాము. సో పేస్ట్ చేసుకున్న తర్వాత దీనికి సో కొంత మ్యాటర్ అయితే ఎంటర్ చేస్తాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ టాపిక్స్. ఒకవేళ మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది హ్యాష్ సింబల్ వచ్చేసి
సో ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. సో హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు అంటే యూజర్స్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్కి వెళ్ళి ఎవరైనా సరే పర్టికులర్ హ్యాష్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, బ్లాగింగ్, ప్రొఫెస్ మార్కెటింగ్, హైదరాబాద్ బిర్యానీ, ఇలా సో డిఫరెంట్ కీవర్డ్స్ తోటి సెర్చ్ చేసేటప్పుడు మన ట్వీట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక లింక్ కి టెస్ట్ యాడ్ చేసాము, హ్యాష్ ట్యాగ్స్ ఎంటర్ చేసాము. అదేవిధంగా ఒక ఇమేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్ గా ట్వీట్ అని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ట్వీట్ అన్నది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ట్విట్టర్ని యూజ్ చేయొచ్చు. సో ఇంకా అప్కమింగ్ వచ్చే వీడియోస్ లో మనం ఈ ట్విట్టరే కాదు, ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే మనకి డిఫరెంట్ ట్యూటోరియల్స్ అని చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.